ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనకు అందుబాటులో ఉన్నారు. అశోక్, మొత్తానికి 10 రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత వీడి సతీశన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు అని దీపాదాస్ మున్షి చెప్పారు. ఏంటి, ఏం జరిగింది? చివరకు ఇంత చర్చల అనంతరం వీడి సతీశన్ వైపు మొగ్గు చూపడానికి కారణాలు ఏంటి? అనేక కారణాలు ఉన్నాయి. రకరకాలుగా 10 రోజుల పాటు డిలే అయింది. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మిగిలిన రాష్ట్రాల సీఎంలందరూ ప్రమాణ స్వీకారం చేసినా కూడా కేరళది ఎందుకు లేట్ అవుతుందన్న విమర్శలు కూడా కాంగ్రెస్ అధిష్టానం మీద వచ్చిన నేపథ్యంలో సుదీర్ఘ కసరత్తు తర్వాత వీడి సతీశన్ పేరుని ఇవాళ అనౌన్స్ చేస్తున్నారు. దానికి మీరు చెప్పినట్టుగా అనేక కారణాలు ఉన్నాయి. లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. లోకల్గా పట్టున్న లీడర్ ఎవరు? రేపొద్దున వేరే వ్యక్తి పేరుగానే అనౌన్స్ చేస్తే రెండో వర్గం నుంచి వ్యతిరేకత ఏమైనా ఉంటుందా? సో గ్రౌండ్ లెవెల్లో పట్టున్నది ఎవరు? పార్టీని నడపగలిగింది ఎవరు? ఎన్నాళ్ళు పార్టీకి సేవలు చేసిన వాళ్ళు ఎవరు? ప్రజలకు అందుబాటులో ఉన్నది ఎవరు? పార్టీ వాదనని బలంగా వినిపించింది ఎవరు? సో ఇప్పుడు నిన్నటి వరకు ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, పూర్తిగా జనాల్లోకి, వాళ్ళ వైఫల్యాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది ఎవరు అనేది సుదీర్ఘ కసరత్తు తర్వాత వీడి సతీశన్ పేరు ఇవాళ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. వీడి సతీశన, కేసీ వేణుగోపాల, లేకపోతే రమేష్ చెనితాలన, వీళ్ళ ముగ్గురు మధ్య ఎవరు అనే ఆ విపరీతమైన సస్పెన్స్ కొనసాగిస్తూనే వచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. పర్టికులర్గా కేసీ వేణుగోపాలే ఎక్కువగా సీఎం అవుతారన్న ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన రాహుల్ గాంధీకి స్నేహితుడు కావటం, కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన దశలో ఉండటం, పార్లమెంట్లో ఆయన వాదన వినిపిస్తూ ఉండటం. సో ఈ కాంగ్రెస్ అధిష్టానం అంటే కేసీ వేణుగోపాల్ తప్ప వేరే వారిని ఎవరిని కూడా సెలెక్ట్ చేయరు అన్న భావన కూడా, అనే చర్చ కూడా మీడియాలో జరిగింది. కేరళలో కూడా కేసీ వేణుగోపాలే సీఎం అవుతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అనూహ్య రీతిలో వీడి సతీశన్ ఇవాళ సీఎం అయ్యే అవకాశాన్ని దక్కించుకున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు రమేష్ చెనితాల, ఆయన వయసు 69 ఏళ్ళు. ఆయన కూడా పార్టీ అధిష్టానానికి ఒక రిక్వెస్ట్ చేశారు. ఏంటంటే, నా వయసు కూడా అయిపోతుంది, సో నెక్స్ట్ ఎలక్షన్ టైంకి నేను పెద్ద యాక్టివ్గా కూడా ఉండకపోవచ్చు, కాబట్టి నా ఎంటైర్ పొలిటికల్ కెరీర్లో చివరి అవకాశం కాబట్టి నాకు ఇవ్వండి అని ఆయన కూడా రిక్వెస్ట్ చేశారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సుదీర్ఘ కాలం పాటు పార్టీకి సేవలు చేసిన వాళ్ళలో రమేష్ చెన్నితాల కూడా ఒకరు. కానీ ఇవాళ వీడి సతీశన్ వైపు మొగ్గు చూపడానికి కారణాలు ఏంటి అంటే, సో కేసీ వేణుగోపాల్ ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం. సో పార్టీ కేంద్ర వ్యవహారాలన్నీ కూడా చూస్తున్నారు. ఆయన్ని, అంటే ఢిల్లీకి పరిమితమైన కేసీ వేణుగోపాల్ని కనుక మళ్ళీ కేరళ తీసుకొచ్చి తిరువనంతపురంలో ముఖ్యమంత్రిని చేస్తే ఇక్కడ లోకల్గా ఉన్న కాంగ్రెస్ లీడర్ల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో చీలికొచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీడి సతీశన్కి గ్రౌండ్ లెవెల్లో చాలా ఎక్కువగా బలం ఉంది, పార్టీని ముందుండి నడిపించారు. సో అదే క్రమంలో యూడిఎఫ్లో భాగస్వామి అయిన ఐయుఎంఎల్, మొన్న తమిళనాడులో కూడా మనం చూసాం, 2 ఎమ్మెల్యేలు విజయ్కి సపోర్ట్ చేసిన పార్టీ. ఐయుఎంఎల్కి 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. యూడిఎఫ్లో భాగస్వామిగా ఉంది. అత్యధికమైన ఎమ్మెల్యేలు కలిగి ఉన్న కాంగ్రెస్ తర్వాత ఐయుఎంఎల్ఏ ఉంది. వాళ్ళు కూడా ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా. మీరు సీఎం క్యాండిడేట్ ఎవరో తేలుస్తారా లేదా, లేకపోతే మేము ప్రత్యామ్నాయం ఆలోచించాల్సి ఉంటుందని కొంత హెచ్చరిక ఐయుఎంఎల్ నుంచి కూడా వచ్చింది. కాకపోతే ఐయుఎంఎల్ వీడి సతీశన్కి మద్దతుగా ఉంది. సో కేసీ వేణుగోపాల్ కంటే, రమేష్ చెనితాల కంటే కూడా ఐయుఎంఎల్ అధ్యక్షుడు నేరుగానే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, వీడి సతీశన్కే మా మద్దతు ఉంటుందని. ఒకవేళ ఇన్ కేసు వీడి సతీశన్ని కాకుండా కేసీ వేణుగోపాల్ని చేస్తే, సో వీడి సతీశన్కి ఇచ్చే ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది, లేదా ఐయుఎంఎల్ మద్దతు ఉపసంహరించుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఈ క్రమంలోనే వీడి సతీశన్ అయితేనే కరెక్ట్ పర్సన్ అన్నది కాంగ్రెస్ అధిష్టానం భావించింది అనేది ఇప్పటివరకు నేషనల్ మీడియాలో వస్తున్న బ్రేకింగ్స్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇది చాలా పెద్ద తలనొప్పి వ్యవహారం అయిపోయింది. ఏ స్టేట్లో కూడా ఇంత సుదీర్ఘకాలం చర్చలు జరపడం కానీ, ఒక సీఎంని ఎన్నుకునే విషయంలో ఇంత పెద్ద తలనొప్పి రావటం అనేది. కానీ ఎందుకు నిజానికి మనం అనుకున్నట్టే గ్రౌండ్లో ఎవరు పార్టీని ప్రజల దగ్గరికి తీసుకుని ఎక్కువగా 10 సంవత్సరాల పాటు అక్కడ పినరయ్ విజయన్ పాలన కొనసాగుతుంది. అయినప్పటికీ పినరయ్ విజయన్ గట్టి పోటీ ఇస్తాడు. ప్రతిపక్ష నాయకుడిగా వీడి సతీశన్ ఉన్నాడు, వ్యూహాలు రచించాడు, క్రిస్టియన్ ముస్లిమ్స్ని మైనార్టీ ఓట్లను కాంగ్రెస్ వైపు పూల్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించాడు, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాడు. కానీ 10 రోజుల పాటు ఎందుకు ఇంత ఈ విధంగా చర్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది? అంటే ట్రయాంగులర్ 4 ఉంది. ఇప్పుడు ట్రయాంగులర్ 4లో ఎవరిని ఓకే చేసినా మిగిలిన ఇద్దరు అన్సాటిస్ఫాక్షన్తో ఉంటారు, మళ్ళీ వాళ్ళ నుంచి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ మిగిలిన ఇద్దరిని కూడా బుజ్జగించాల్సి ఉంటుంది. వాళ్ళకి వేరే పదవులు అప్పగించో, వేరే బాధ్యతలు అప్పగించో వాళ్ళు కూల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కూల్ చేసే ప్రక్రియలో కేసీ వేణుగోపాల్తో మాట్లాడటానికి కొంతమంది కాంగ్రెస్ పెద్దల్ని, రమేష్ చెనితాలతో మాట్లాడటానికి మరికొంతమంది కాంగ్రెస్ పెద్దల్ని, ఐయుఎంఎల్తో మాట్లాడటానికి మరికొంతమంది కాంగ్రెస్ పెద్దల్ని, సో ఇలా ఒక సెగ్రిగేట్ చేశారు. చివరికి నిన్న రాహుల్ గాంధీ అండ్ ఖర్గే
జయరాం రమేష్ కావచ్చు, దీపదాస్ మున్షి కావచ్చు, ఇలాంటి కాంగ్రెస్ పెద్దలంతా కూడా నిన్న ఖర్గే నివాసంలో అనేక గంటల పాటు దీని మీద డిస్కస్ చేశారు. సో మొదటి నుంచి కూడా వినిపిస్తున్న పేరు కేసీ వేణుగోపాల్ అనే, ఎందుకంటే కాంగ్రెస్లో కీ రోల్లో ఉన్నాడు ఆయన. కాంగ్రెస్ అధిష్టానం అంటే కేసీ వేణుగోపాల్ పేరు ప్రథమంగా వినిపిస్తుంది. పైగా రాహుల్ గాంధీకి అత్యంత క్లోజ్, సోనియా గాంధీకి అత్యంత పరిచయాలు ఉన్న వ్యక్తి. సో ఇతను కాకుండా వీడి సతీషన్కి ఇచ్చే అవకాశం, వీడి సతీషన్ కేవలం స్టేట్ పొలిటీషియన్గా మిగిలిపోయారు, అంటే కేరళకి మాత్రమే పరిమితమైన వ్యక్తి. కేసీ వేణుగోపాల్ మొత్తం భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ మొత్తానికి సంబంధించిన వ్యక్తిగా చూస్తారు. సో అతని స్టేటస్ అనేది కొంత ఎక్కువగా కనిపిస్తుంది. సో అలాంటి వ్యక్తికే సీఎం పీఠం మీద కూర్చోబెడతారన్న చర్చ విపరీతంగా సాగింది. సో లేకపోతే ఒకవేళ ఇవ్వకపోయినా కేసీ వేణుగోపాల్ ఖచ్చితంగా అధిష్టానాన్ని ఒప్పించైనా ఆ సీట్లో కూర్చుంటారని అందరూ కూడా భావించారు. కానీ వీడి సతీషన్కి ఎందుకు ఇచ్చారు అంటే, ఇందాక నేను చెప్పినట్టు ఐయుఎంఎల్ది కీలకమైన పాత్ర. వాళ్ళకి 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, యూడీఎఫ్లో భాగస్వామిగా ఉన్నారు. వాళ్ళు వీడి సతీషన్ వైపే మొగ్గు చూపుతున్నారు. కాకపోతే కేరళలో మనం చూస్తే ముస్లిం పర్సంటేజ్ 15% ఉంటే క్రిస్టియన్ అండ్ హిందూ పర్సంటేజ్ 85% ఉంది. సో 85%లో మళ్ళీ వీడి సతీషన్కి ఎంతమంది మద్దతు ఇస్తున్నారు? ఈ 85%లో గెలిచిన ఎమ్మెల్యేలు వీడి సతీషన్ వైపు ఎంతవైపు వస్తారు? కేసీ వేణుగోపాల్కి ఎంతమంది మద్దతు ఇస్తున్నారు? ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేశారు. మళ్ళీ మధ్యలో రమేష్ చెన్నితాల వైపు ఎంతమంది వర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు? ఇవన్నీ ఈక్వేషన్స్ అన్ని పరిశీలించిన తర్వాత వీడి సతీషన్ అయితేనే లోకల్ లీడర్, ఖచ్చితంగా ఆయన అయితేనే అన్ని వర్గాల నుంచి యాక్సెప్టెన్సీ ఉంటుంది. ఐఏఎంఎల్ ఆల్రెడీ అది ముస్లిం పార్టీ, వాళ్ళు ఏకగ్రీవంగా సపోర్ట్ చేస్తున్నారు. సో క్రిస్టియన్ సంబంధించిన వర్గాల నుంచి ఖచ్చితంగా వీడి సతీషన్కి సపోర్ట్ ఉంటుంది. హిందూ వర్గాల నుంచి కేసీ వేణుగోపాల్కి ఎక్కువగా మద్దతు ఉంది. సో కొంతమేర సతీష్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాలు మెప్పించదగిన వ్యక్తి, ఈవెన్ కేసీ వేణుగోపాల్ని కూడా మెప్పించదగిన వ్యక్తి వీడి సతీషన్ అనుకుని బహుశా ఈ ట్రయాంగులర్ పోర్లో వీడి సతీషన్నే ఇక్కడ సెలెక్ట్ చేసిన అవకాశం ఉంటుంది. ఇక్కడ మరి నా వయసు అయిపోతుంది, ఇప్పటికే 69 ఏళ్ళు వచ్చేసి నాకు అవకాశం ఇవ్వరని ప్రశ్నించిన రమేష్ చెన్నితాలను ఏం చేయబోతున్నారు, ఎలా బుజ్జగిస్తారనే చూడాల్సి ఉంటుంది. కేసీ వేణుగోపాల్కి ఏదో చెప్పే ఉంటారు. సో కేసీ వేణుగోపాల్ మంత్రివర్గ ఏర్పాట్లో మిగతా వాళ్ళందరినీ బుజ్జగించే అవకాశాలు ఉంటాయి బహుశా. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇప్పుడు రమేష్ చెన్నితాల డిప్యూటీ సీఎం లాంటిది అడిగే అవకాశం ఉంటుంది. బహుశా కేరళలో డిప్యూటీ సీఎం లాంటివి లేనట్టున్నాయి. రెండోది వచ్చేసి ఆయన వేరే మంత్రి పదవులు అడిగే అవకాశం, ఆర్థిక శాఖ, హోంశాఖ అడిగే అవకాశం ఉంటుంది. సో అలాగే తనకు మద్దతు ఇచ్చే వర్గం ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కావాలని డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా వస్తున్న విషయాలు ఇవన్నీ. ఈ తలనొప్పులన్నీ కూడా కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్న వీడి సతీషన్కి చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళందరినీ సాటిస్ఫై చేసుకోవడమే చాలా ఇబ్బందికరమైన అంశంగా ఉంటుంది. రెండోది కేసీ వేణుగోపాల్కి ఏమని నచ్చ చెప్పారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఒకవేళ కేరళ ముఖ్యమంత్రి ఆయన అయినా కూడా సో అక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది 6 నెలల్లో. ఎంపీ సీటుకి రాజీనామా చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఎంపీకి ఉప ఎన్నిక వచ్చే నిజానికి కేసీ వేణుగోపాల్కి అవకాశం కల్పించుంటే సీల్డ్ కవర్ సీఎం అనే దాన్ని ఎక్కువగా మళ్ళీ ప్రమోట్ చేసి ఉండేవారు బహుశా. ఆయన ఖచ్చితంగా అంటే ఆ సీల్డ్ కవర్ సీఎం అనేది సీఎంలను ఇష్టం వచ్చినట్టు మార్చేసే కల్చర్ కాంగ్రెస్లో పోయింది. అది గతంలో విపరీతంగా ఉండేది. ఒక్కో రాష్ట్రానికి 2-3 సీఎంలు మార్చిన ఆ పరిస్థితుల్లో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా 3 సీఎంలు మార్చడం వల్లే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో దెబ్బతింది. ఎన్టీఆర్ పార్టీ పెట్టడం కూడా ఆ కాంగ్రెస్ని చూపించే ఆయన పార్టీ పెట్టడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఆ తర్వాత లేవు. ఆ సీల్డ్ కవరు సిస్టమ్ అంతా కూడా కొంత తీసేసిన పరిస్థితి కనిపించింది. ఇష్టం వచ్చినట్టు సీఎంలు మార్చే పరిస్థితి కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక ఉంది. ఆ రోజు డీకే శివకుమార్ విపరీతంగా ఒకవేళ అసెంబ్లీ ప్రతినిధిని కాకుండా నిజానికి కేసీ వేణుగోపాల్నే పంపించుండుంటే ఈ అపవాదం ఖచ్చితంగా ఎదుర్కొని ఉండేవారు. ఖచ్చితంగా ఇబ్బంది ఉండేది. ఎందుకంటే నీకు అధిష్టానానికి దగ్గరగా ఉండే వ్యక్తిని సీఎం చేశారు, లోకల్గా ఉండే వ్యక్తిని విస్మరించారు. లోకల్గా నిన్నటి వరకు పార్టీని నడిపి అసెంబ్లీలో అధికార పార్టీని నిలదీసి ప్రజల్లోకి ప్రజా సమస్యల మీద పోరాడి పార్టీ కేడర్ మొత్తాన్ని కూడా కాపాడుకున్న వ్యక్తిని వదిలేసి కేవలం అధిష్టానానికి దగ్గరగా ఉంటాడనే కారణాలతో కేసీ వేణుగోపాల్ని సెలెక్ట్ చేశారన్న అపవాదు కూడా బహుశా కేసీ వేణుగోపాల్ మీద ఉండేది, కాంగ్రెస్ అధిష్టానం మీద ఉండేది. మీరు అన్నట్టుగానే కాంగ్రెస్ ఇంతేనా అన్నట్టుగా కొంత కోచింగ్ చేసే పరిస్థితి ఉండేది. వీడి సతీషన్ని చేయటం వల్ల కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం అనేది చాలా మంచిదన్న భావనే చాలా ఎక్కువగా వినిపిస్తోంది. సో ఒకసారి వీడి సతీషన్ హిస్టరీ ఒకసారి చూస్తే, సో ఆయన పూర్తి పేరు దామోదర్ సతీషన్. సో వడస్పడి దామోదరన్ సతీషన్, అందుకని వీడి సతీషన్ అంటారు. సో 1964 మే 31 జన్మించారు. నెట్టూరు కొచ్చిలో ఆయన జన్మించారు. సోషల్ వర్క్స్లో మాస్టర్స్ చేశారు, లా డిగ్రీ కూడా చేశారు. తర్వాత LLM కూడా కంప్లీట్ చేశారు. కేరళ హైకోర్టులో న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేశారు. సో భార్య లక్ష్మీప్రియ, ఒక కూతురు కూడా ఉన్నారు. రాజకీయ ప్రయాణం అంటే విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పార్టిసిపేట్ చేశారు. KSU NSUI లీడర్గా కూడా ఆయన రాజకీయాల్లో ఎదిగారు. తర్వాత ప్రస్తుతం సీఎంగా వీడి సతీష్ అని పేరు అనౌన్స్ చేస్తున్నప్పుడు ఒక ఆసక్తికరమైన ఇష్యూ ఏంటంటే
కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ నివాసంలో ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుతున్న సమయంలో ఇక్కడ దీపాదాస్ మున్షి, జయరాం రమేష్ వీళ్ళందరూ వచ్చి అనౌన్స్ చేశారు. సో రాహుల్ గాంధీ బహుశా కేసీ వేణుగోపాల్ని బుద్ధగిస్తున్నారా, సర్ది చెప్తున్నారా, లేకపోతే వేరే బాధ్యతలు ఏమైనా అప్పగించబోతున్నారా, ఏం చేయబోతున్నారు? ఎందుకంటే కేసీ వేణుగోపాల్ కూడా రాష్ట్రానికి సీఎం కావాలని ఉంటుంది. ఆయన కూడా పార్టీకి సుదీర్ఘకాలం నుంచి సేవలు చేసిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి అత్యంత క్లోజ్ అయిన వ్యక్తి. సో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆయన బుజ్జగించడం అనేది పెద్ద టాస్క్ ప్రస్తుతం రాహుల్ గాంధీకి. సో ఒకసారి వీడికి సతీశన్ దగ్గరికి వస్తే, కేఎస్యు ఎన్ఎస్యుఐ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ఎదిగారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో యూనియన్ చైర్మన్గా కూడా చేశారు. సో ఎమ్మెల్యేగా 1996లో మొదటిసారి పోటీ చేసి ఓడిపోయారు. 2001లో 1996లో మొదటిసారి పోటీ చేసి ఓడిపోయారు. బహుశా ఆ తర్వాత పోటీ చేసే అవకాశం రానట్టుంది. 2001లో పారాపూర్ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక ఎదురులేని నేతగా 96లో మాత్రమే ఓడిపోయారు. 2001 తర్వాత ఇంతవరకు ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తూనే వచ్చారు ఈ 25 ఏళ్లలో. సో అంటే దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్న టర్మ్తో కలిపితే 6వ ఎమ్మెల్యేగా చేశారు. కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ చీఫ్ విప్గా పనిచేశారు. 2021లో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా, అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్గా పనిచేశారు. అందుకే దీపాదాస్ మున్షి కూడా అదే అనౌన్స్మెంట్ కూడా చేశారు. సో అసెంబ్లీలో గట్టిగా వాదన వినిపించేవారు, ప్రభుత్వాన్ని నిలదీసేవారు. సో ముఖ్యంగా లెఫ్ట్ ప్రభుత్వం పైన డేటా లాజిక్లతో దాడి చేసేవారు వీడి సతీశన్. అంటే ఆయన మాట్లాడే తీరికే వల్ల, ఆయన స్టైల్ వల్ల వీడి సతీశన్కి చాలా మంచి గుర్తింపు వచ్చింది. అలాగే యువతలో మధ్యతరగతిలో మంచి ఇమేజ్ని సంపాదించారు. 2026 కేరళ రాజకీయాల్లో ఒక కీలకమైన రోల్ని ఆయన పోషించబోతున్నారు. సో పినరయి విజయన్ వరుసగా 2 సార్లు సీఎంగా కంటిన్యూ చేశారు. సో ఇప్పుడు కనుక వీడి సతీశన్ గట్టిగా పనిచేయగలిగితే, బాగా ప్రజల మన్ననలు కనుక పొందగలిగితే 2 టైమ్స్ కూడా ఉండినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఇక 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యూడిఎఫ్ 102 సీట్లు సాధించిందంటే అందులో వీడి సతీశన్ది చాలా కీ రోల్ అని చెప్తూ ఉన్నారు. మొత్తం 140 సీట్లు, 102 సీట్లు గెలిస్తే మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనకే మద్దతు ఇస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా వీడి సతీశన్ ఇద్దరిని కాదని ట్రయాంగిల్ 4లో ఆయన విజయం సాధించారు. సో మిగిలిన వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేయగలుగుతున్నారు ఏంటనేది చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ కేసీ వేణుగోపాల్ కూడా ట్వీట్ చేసినట్టున్నారు. ఐ యామ్ కాంగ్రెస్ మ్యాన్, వాట్ ఎవర్ డెసిషన్ టేకెన్ బై హైకమాండ్ ఐ విల్ ఫాలో. ఐ కంగ్రాచులేషన్ టు వీడి సతీశన్. సో కొత్త సీఎంకి కేసీ వేణుగోపాల్ కూడా కంగ్రాట్స్ చెప్తూ ఉన్నారు. దాంతోపాటే ఐ యామ్ కాంగ్రెస్ మ్యాన్, నేను కాంగ్రెస్ వాదిని మొదటి నుంచి కూడా, వాట్ ఎవర్ డెసిషన్ టేకెన్ బై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి నేను కట్టుబడి ఉంటాను. నేను కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. సో ఖచ్చితంగా హైకమాండ్ ఏ డెసిషన్ తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటాను. ఐ విల్ ఫాలో, వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా నేను ఫాలో అవుతాను. ఐ కంగ్రాచులేట్ టు వీడి సతీశన్ అంటూ ఆయన ఒక ట్వీట్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. సో తనకు ఎలాంటి అసంతృప్తి లేదు, డిసప్పాయింట్మెంట్ లేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డెసిషన్ తీసుకుంది కాబట్టి దానికి నేను కట్టుబడి ఉంటానని కేసీ వేణుగోపాల్ కూడా అభ్యంతరం లేదని అనౌన్స్మెంట్ కూడా చేసేశారు. కాబట్టి ఆయన నుంచి పెద్దగా ఇబ్బంది ఉండదు. సో ఆయన్ని రాహుల్ గాంధీ కూల్ చేసినట్టున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనతో మాట్లాడిన తర్వాతే వీడి సతీశన్ పేరు అనౌన్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక రెండోది రమేష్ చెన్నితల పరిస్థితి ఏంటి, ఆయన ఎట్లా కూల్ చేయబోతున్నారు, ఆయన డిసప్పాయింట్మెంట్ నుంచి బయటికి తీసుకురాకపోతున్నారు, ఆయన ఎట్లా సాటిస్ఫై చేయబోతున్నారు అనేది ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ అధిష్టానం ముందు, కొత్త సీఎం వీడి సతీశన్ ముందు ఉన్న మెయిన్ టాస్క్గా మనకు కనిపిస్తుంది. రైట్. ప్రమాణ స్వీకారానికి ఎప్పుడు ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది? మరోవైపు ఐయుఎంఎల్ పాత్ర, ప్రభుత్వంలో ఐయుఎంఎల్ పాత్ర ఎలా ఉంటుంది? అదే సమయంలో ముఖ్యమంత్రి సంతకం చేయబోయే తొలి సంతకం ఏంటి అనేది కూడా చర్చనీయాంశం అవుతుంటుంది. బహుశా ఇచ్చిన హామీల్లో చూసుకుంటే ఇక్కడ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి కేరళలో కూడా ఆ హామీని ఇచ్చారు. తెలంగాణలో ఇంప్లిమెంట్ అయిన తర్వాత తమిళనాడులోనూ అదే జరిగింది. ఇప్పుడు కేరళలో కూడా బహుశా అక్కడ కూడా మహిళలు ఉచిత ప్రయాణానికి తొలి సంతకం చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. పినరయి విజయన్ కంటే కూడా, అంటే ఎల్డీఎఫ్ ఇచ్చిన హామీల కంటే యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని ఎట్లా ఫుల్ఫిల్ చేయగలుగుతారు అనేది చూడాల్సి ఉంటుంది. కేరళలో సాంప్రదాయం ఉంటుంది, 5 ఇయర్స్ ఒకళ్ళు, 5 ఇయర్స్ ఒకళ్ళు మాత్రమే ఉంటారు, ఆ తర్వాత మార్చేస్తారు. కానీ లాస్ట్ 2 టర్మ్స్ కరోనా రావటం, సో పినరయి విజయన్ పరిపాలన వల్ల కావచ్చు, ఆయన 2 టర్మ్స్ కంటిన్యూగా సీఎంగా ఉండగలిగారు. సో ఇప్పుడు వీడి సతీశన్ పరిస్థితి ఏంటనేది చూడాల్సి ఉంటుంది. సో వీటన్నిటికీ ఇచ్చిన హామీలన్నిటికీ కూడా ఫండింగ్ ఎలా తీసుకురాబోతున్నారో చూడాల్సి ఉంటుంది. ప్రమాణ స్వీకారానికి బహుశా రేపే చేసేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే డిలే అయిపోయింది. ఆల్మోస్ట్ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే మిగిలిన 4 రాష్ట్రాల్లో సీఎంలు ప్రమాణ స్వీకారం చేసేసి పరిపాలన కూడా సాగించేసి అసెంబ్లీ కూడా నడుస్తుంది. కానీ ఇక్కడ ఒక్క చోటే డిలే అయింది కాబట్టి ఇంకెక్కువ డిలే చేసే అవకాశం లేదు. బహుశా సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన ఆశ్చర్యపోకర్లా. సో అక్కడ ఉన్న లోక్భవన్కి వెళ్ళి
గవర్నర్ సమక్షంలో చేస్తారా, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారా ఏంటనేది చూడాల్సి ఉంటుంది. మరి కాసేపట్లో డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. రోహిత్. రైట్ అశోక్, 10 రోజుల సస్పెన్స్కు తెరపడింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత 4 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన కేరళ ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై మాత్రం తెలుగు సీరియల్లా కొనసాగుతుండటంతో అందరూ కేరళ వైపే చూశారు. ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారు, కేసీ వేణుగోపాల్నా, విడి సతీష్ అన్నా, రమేష్ చెన్నితల్నా ఎవరిని? అధిష్టానం ఎట్టకేలకు విడి సతీశన్ వైపే మొగ్గు చూపించింది. విడి సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2021 నుంచి 2026 మొన్నటి ఎన్నికల వరకు సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రభుత్వాన్ని నిరంతరం క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు, పోరాటాలు నిర్మిస్తూనే ఉన్నారు, చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళారు. ఐయుఎంఎల్ కూడా విడి సతీశన్ వైపే ఉంది. సో ఈ నేపథ్యంలో మొత్తానికి 10 రోజుల పాటు చర్చలు సంప్రదింపులు జరిపినప్పటికీ విడి సతీశన్నే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు అని కొద్దిసేపటి క్రితం దీపాదాస్ మున్షి చెప్పడంతో, అధికారిక ప్రకటన విడుదల చేయడంతో విడి సతీశన్ వర్గంలో సంబరాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే రమేష్ చెన్నితలకు ఒక స్పష్టమైన హామీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన వర్గానికి సంబంధించి మంత్రి పదవులు కానీ ఆయన్ను మంత్రివర్గంలో ఆయన కొన్ని డిమాండ్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది. వాటికి అధిష్టానం కూడా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. మీరు మొదటి బాక్స్లో చూస్తున్నారు విడి సతీశన్. ఒకసారి ఆడియో విందాం.